Indian Law Series Topic 7 Three Organs of Government Practical Working and Constitutional Control Legislature, Executive, Judiciary వాస్తవంగా ఇవి ఎలా పనిచేస్తాయి, ఒకదానిని ఒకటి ఎలా నియంత్రిస్తాయి అన్నది టాపిక్ 7లో తెలుసుకుందాం. మన రాజ్యాంగం ప్రకారం సిద్ధాంతంగా లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ చట్టాలను అమలు చేస్తుంది, జ్యుడిషియరీ చట్టాలకు అర్థం చెబుతుంది. కానీ వాస్తవ పాలనలో ఈ మూడు శాఖలు పూర్తిగా విడిపోయి పనిచేయవు. కొన్ని సందర్భాల్లో అధికారాలు కలుస్తాయి, ఒక శాఖ మరొక శాఖను నియంత్రిస్తుంది. దీనివల్లే ప్రజాస్వామ్యంలో నియంతృత్వం రాకుండా ఉంటుంది, రాజ్యాంగ ఆధిపత్యం కాపాడబడుతుంది. ఇప్పుడవేంటో తెలుసుకుందాం. 1. ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్స్. అధికారాలు ఎందుకు కలుస్తాయి? సిద్ధాంతంగా అధికార విభజన ఉన్నా రాజ్యాంగం ఉద్దేశపూర్వకంగా కొన్నిచోట్ల అధికారాలు కలిసేలా చేసింది. ఎందుకంటే పాలన నిలిచిపోకుండా కొనసాగాలి. అయితే ఆర్టికల్ 123 ఆర్డినెన్స్ మేకింగ్ పవర్, ప్రెసిడెంట్ పవర్ ఏం చెప్తుందంటే, పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు, దేశానికి తక్షణ అవసరం ఉన్నప్పుడు ప్రెసిడెంట్ తాత్కాలిక చట్టం ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఇది శాశ్వత చట్టం కాదు. పార్లమెంట్ తిరిగి సమావేశమైన వెంటనే ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి. ఆమోదం లేకపోతే అది రద్దు అవుతుంది. దీనర్థం శాసనశాఖ పనిచేయలేని సమయంలో పాలన ఆగిపోకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్కు తాత్కాలిక శాసన అధికారాన్ని ఇచ్చారు. ఇది ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్స్కి ఉత్తమ ఉదాహరణ. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్గా పనిచేస్తోంది తాత్కాలికంగా మాత్రమే. 2. జ్యుడిషరీ ఇండిపెండెన్స్. న్యాయశాఖ స్వతంత్రత ఎందుకు అవసరం? ప్రభుత్వం చేసే చట్టాలు లేదా చర్యలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని నిలిపివేయగల శక్తి ఎవరికుండాలి? జ్యుడిషియరీకి. కాని జ్యుడిషియరీపై ప్రభుత్వానికి నియంత్రణ ఎక్కువైతే న్యాయమూర్తులు స్వేచ్ఛగా తీర్పులివ్వలేరు, రాజకీయ ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆర్టికల్ 124(4) రిమూవల్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఏం చెబుతుందంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని సాధారణంగా తొలగించలేరు. తీవ్రమైన తప్పిదం, మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ రుజువైతే మాత్రమే పార్లమెంట్ ప్రత్యేక ప్రక్రియ ద్వారా తొలగించాలి. దీనర్థం న్యాయమూర్తులు ప్రభుత్వానికి భయపడకుండా, రాజకీయ ఒత్తిడులకు లోనవ్వకుండా స్వేచ్ఛగా, ధైర్యంగా తీర్పులివ్వగలగాలి. అంటే జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ = రూల్ ఆఫ్ లాకి బేస్. 3. లెజిస్లేచర్ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్. దీన్నే ప్రజాస్వామ్య రక్షణ అంటారు. ప్రభుత్వం ప్రజలచేత ఎన్నికవుతుంది, కాని ఎన్నికైన తరువాత కూడా ప్రభుత్వం ఎవరికి జవాబుదారీగా ఉంటుంది? లెజిస్లేచర్కు. లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్పై నియంత్రణ ఎలా చేస్తుంది? క్వశ్చన్ అవర్, మంత్రులను ప్రశ్నించడం, చర్చలు, విధానాలపై విమర్శ, అవిశ్వాస తీర్మానం, నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి. పార్లమెంటరీ కమిటీలు. కమిటీలు అంటే లోతైన పరిశీలన. దీనర్థం ప్రభుత్వం తన ఇష్టానుసారంగా పనిచేయలేరు, ప్రజల ప్రతినిధుల ముందు జవాబుదారీగా ఉండాలి. దీనివల్ల ప్రజాస్వామ్యం బలపడుతుంది, నియంతృత్వం రాకుండా అడ్డుకట్టబడుతుంది. అంటే లెజిస్లేచర్ కంట్రోల్ = డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. 4. జ్యుడిషియరీ యాజ్ గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే జ్యుడిషియరీ రాజ్యాంగానికి కాపలాదారు. అయితే ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్. ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉన్న చట్టం చెల్లదు, వాయిడ్. కోర్టులు అటువంటి చట్టాన్ని అమాన్యంగా ప్రకటించవచ్చు. దీనర్థం పార్లమెంట్ సర్వశక్తిమంతం కాదు. పార్లమెంటు చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకమైతే రద్దు అవుతుంది. అందుకే అంటాం, రాజ్యాంగం అన్నింటికంటే పైనది. జ్యుడిషియరీ రాజ్యాంగానికి కాపలాదారు, గార్డియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇదే జ్యుడిషియల్ రివ్యూ అనే భావనకి పునాది. 5. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. పరస్పర నియంత్రణ వ్యవస్థ. మూడు శాఖలు ఒకదానిపై ఒకటి చెక్ పెడతాయి. ఎగ్జాంపుల్స్: లెజిస్లేచర్ చట్టం చేస్తే జ్యుడిషియరీ దాన్ని రాజ్యాంగ విరుద్ధమా అని చెక్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ చేసిన తప్పును జ్యుడిషియరీ శిక్షించవచ్చు. లెజిస్లేచర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. దీనర్థం ఏ ఒక్క శాఖ అధికారం దుర్వినియోగం చెయ్యకుండా మిగతా శాఖలు అడ్డుకట్టవేస్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం. ఫైనల్ ఎసెన్స్. టాపిక్ 7 కన్క్లూజన్. భారత రాజ్యాంగం 3 శాఖలను విడదీసింది, కాని పూర్తిగా గోడలతో వేరు చెయ్యలేదు. అధికార విభజన ప్లస్ అధికారాల కలయిక, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, జ్యుడిషియరీ స్వతంత్రత, లెజిస్లేచర్ నియంత్రణ,
ఎగ్జిక్యూటివ్ అమలు శక్తి. ఈ మూడూ కలిసి భారత ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నాయి. ఇప్పుడు మనం టాపిక్ 8 ఏంటో తెలుసుకుందాం. ఇండియన్ లా సిరీస్ టాపిక్ 8 ఇండియన్ పార్లమెంట్ స్ట్రక్చర్, పవర్స్ అండ్ ప్రాక్టికల్ వర్కింగ్. భారత పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు మరియు వాస్తవంగా ఎలా పనిచేస్తుంది. ఫస్ట్లీ, పార్లమెంట్ ఎందుకు ముఖ్యమైనది, వై పార్లమెంట్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ డెమోక్రసీ అన్నది టాపిక్ 8లో తెలుసుకుందాం. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే అధికారం కలిగి ఉండడం. కానీ 140 కోట్ల మంది నేరుగా పాలన చెయ్యడం సాధ్యం కాదు. అందుకే ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు పార్లమెంట్లో కూర్చుని ప్రజల తరపున నిర్ణయాలు తీసుకుంటారు. అయితే పార్లమెంటు చేసే 3 ప్రధాన పనులు: 1. చట్టాలు తయారు చేయడం, 2. ప్రభుత్వాన్ని నియంత్రించడం, 3. ప్రజల సమస్యలను సభలో లేవనెత్తడం. వాయిస్ ఆఫ్ ద పీపుల్. అందుకే అంటారు, పార్లమెంట్ ఈజ్ ఈక్వల్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. పార్లమెంట్ బలంగా ఉంటే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుంది. 1. పార్లమెంట్ స్ట్రక్చర్, పార్లమెంట్ నిర్మాణం. అయితే ఆర్టికల్ 79 ప్రకారం భారత పార్లమెంట్ 3 భాగాలుగా ఉంటుంది. 1. ప్రెసిడెంట్, 2. లోక్సభ, 3. రాజ్యసభ. దీనర్థమేమిటి? చట్టం చెయ్యాలంటే కేవలం లోక్సభ ఆమోదం సరిపోదు, రాజ్యసభ ఆమోదం కావాలి. చివరగా ప్రెసిడెంట్ ఆమోదం కూడా అవసరం. అంటే చట్టం తయారీ ఒక వ్యక్తి చేతిలో ఉండదు. ప్రజల ప్రతినిధులైన లోక్సభ, రాష్ట్రాల ప్రతినిధులైన రాజ్యసభ, రాజ్యాంగాధిపతి అయిన ప్రెసిడెంట్ 3 స్థాయిల్లో పరిశీలన తర్వాతే చట్టమవుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రెసిడెంట్ కూడా పార్లమెంట్లో భాగమే. ఇది చాలామంది విద్యార్థులు మిస్ అయ్యే పాయింట్. ప్రెసిడెంట్ లేకుండా పార్లమెంట్ పూర్తి కాదు. 2. లోక్సభ, హౌస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల సభ. లోక్సభ అనేది ప్రజలచే నేరుగా ఎన్నికయ్యే సభ. ప్రజల భావాలు, ఆశలు, సమస్యలు నిజంగా ప్రతిబింబించే వేదిక ఇదే. ముఖ్య లక్షణాలు: గరిష్ఠ సభ్యులు 543, ప్రస్తుతం ఎన్నికైన సభ్యులు. పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. స్పీకర్, సభను నడిపించే అధికారి. లోక్సభకు ఉన్న ప్రత్యేక అధికారాలు: మనీ బిల్ ఎప్పుడూ లోక్సభలోనే మొదలవ్వాలి, ఆర్టికల్ 110 ప్రకారం. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రభుత్వం మీద లోక్సభలోనే వేయాలి. దీనర్థం, ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే ప్రజల మద్దతు ఉండాలి. ఆ మద్దతు లోక్సభలో కనిపించాలి. అందుకే లోక్సభను రియల్ పవర్ సెంటర్ అంటారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్: ఒక ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే ప్రతిపక్షం నో కాన్ఫిడెన్స్ మోషన్ వేస్తుంది. మెజారిటీ సభ్యులు మద్దతు ఇవ్వకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నియంత్రించే ప్రధాన ఆయుధం. 3. రాజ్యసభ, అనగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల సభ. అంటే రాజ్యసభ అనేది రాష్ట్రాల ప్రతినిధుల సభ. కేంద్రంలో రాష్ట్రాల హితాలను కాపాడే వేదిక. ముఖ్య లక్షణాలు: శాశ్వత సభ, రద్దు చెయ్యలేరు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక 3వ వంతు సభ్యులు మారతారు. సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ఆర్టికల్ 80 ఏం చెబుతుందంటే, రాజ్యసభ సభ్యులు రాష్ట్రాల శాసనసభల ద్వారా పరోక్షంగా ఎన్నికవుతారు. ఆర్టికల్ 83 ఏం చెబుతుందంటే, రాజ్యసభ ఎప్పుడూ రద్దు కాదు, నిరంతరత్వం ఉంటుంది. దీనర్థం, ప్రభుత్వాలు మారినా అనుభవిజ్ఞుల సభ కొనసాగుతుంది. చట్టాలు తయారీలో స్థిరత్వం ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల హక్కులను కాపాడే రక్షణ కవచమిదే. 4. లా మేకింగ్ ప్రాసెస్, చట్టం ఎలా తయారవుతుంది. చట్టం ఒకరోజులో తయారవ్వదు. ఇది అనేక దశలతో కూడిన ప్రక్రియ. సింపుల్ ఫ్లో: బిల్ ప్రవేశపెట్టడం, సభలో చర్చ మరియు సవరణలు, 2 సభల ఆమోదం, ప్రెసిడెంట్ ఆమోదం, అప్పుడది చట్టమవుతుంది. దీనర్థం, ఒక వ్యక్తి ఇష్టానుసారంగా చట్టం చెయ్యలేరు. అనేక స్థాయిల్లో పరిశీలన ఉంటుంది. తప్పు చట్టాలు రాకుండా డెమోక్రటిక్ ఫిల్టర్స్ పనిచేస్తాయి. ఎగ్జాంపుల్: ఒక చట్టం ప్రజల హక్కులను హాని చేస్తే సభలో తీవ్ర చర్చ జరుగుతుంది. ప్రతిపక్షం సవరణలు ప్రతిపాదిస్తుంది. అవసరమైతే బిల్ తిరస్కరించబడుతుంది. 5. పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ ప్రభుత్వం మీద నియంత్రణ. పార్లమెంట్ కేవలం చట్టాలు చేసే సంస్థ కాదు, ఇది ప్రజల గొంతు, ప్రభుత్వం మీద నియంత్రణ సాధనం. సాధారణ సాధనాలు: క్వశ్చన్ అవర్, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం; 0 అవర్, తక్షణ ప్రజా సమస్యలు లేవనెత్తడం; డిబేట్స్, విధానాలపై చర్చ; నో కాన్ఫిడెన్స్ మోషన్, ప్రభుత్వాన్ని కూల్చే శక్తి; పార్లమెంటరీ కమిటీలు. కమిటీలు అంటే లోతైన పరిశీలన. దీనర్థం, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, తప్పు చేస్తే ప్రశ్నించబడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రాణం. 6. ఫైనాన్షియల్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్, పార్లమెంటుకు ఆర్థిక అధికారాలు.
ప్రభుత్వానికి డబ్బు ఖర్చు చేసే హక్కు పార్లమెంట్ అనుమతితోనే వస్తుంది. ముఖ్య అంశాలు: బడ్జెట్ ఆమోదం, పన్నుల విధింపు, ప్రభుత్వ ఖర్చులపై చర్చ. దీనినే పవర్ ఆఫ్ పర్స్ అంటారు. అంటే డబ్బుపై నియంత్రణ ప్రజల ప్రతినిధుల చేతిలో ఉండాలి. 7. రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ పార్లమెంట్. పార్లమెంట్లో అధ్యక్షుడి పాత్ర. ఆర్టికల్ 111 ప్రకారం ప్రెసిడెంట్ చట్టాలకు ఆమోదమిస్తారు. ఒకసారి తిరిగి పార్లమెంటుకు పంపవచ్చు. సమావేశాలు పిలుస్తారు. దీనర్థం ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ కాదు, రాజ్యాంగ పరిమితుల్లో ఒక అదనపు భద్రతా పొరగా పనిచేస్తారు. 8. ప్రాక్టికల్ వర్కింగ్. వాస్తవంలో పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది? పార్టీ వ్యవస్థ వల్ల మెజారిటీ పార్టీకి అధిక శక్తి ఉంటుంది. ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ప్రజల సమస్యలను లేవనెత్తుతుంది. బలమైన ప్రతిపక్షమంటే బలమైన ప్రజాస్వామ్యం. ఫైనల్ సమ్మరీ. టాపిక్ 8 ఎసెన్స్. పార్లమెంట్ కేవలం చట్టాలు చేసే యంత్రం కాదు, ఇది ప్రజల గొంతు, ప్రభుత్వం మీద నియంత్రణ సాధనం, రాజ్యాంగ ఆత్మను అమలు చేసే వేదిక. అందుకే అంటారు, పార్లమెంట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ.